జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దారుణంగా ఓడించిన తరువాత కూడా తన శవ రాజకీయ బుద్ధినైతే మానుకోలేదు. అసలు వైసీపీ అంటేనే శవ రాజకీయాలు అంటేనే వైసీపీ అనే స్థాయిలో గత 5 ఏళ్లలో శవ రాజకీయం చేయడం జరిగింది. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవడం జరిగింది. నాడు బాబాయ్ చనిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి చంపిన వ్యక్తి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అలాగే కోడికత్తి డ్రామా ఒకటి ఆడాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక డ్రామాలు ఆడి జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. మొన్న రాయి డ్రామా ఆడాడు. అలాగే కొంతమంది వేరు వేరు కారణాల వల్ల జరిగిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు 2024లో మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలా. ఓహో, నేను చేసిన శవ రాజకీయాన్ని ప్రజలు నమ్మలేదు కాబట్టి ఇక నేను ఇది మానేయటం మంచిదని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు మళ్ళీ శవ రాజకీయం మొదలుపెట్టాడు. వైసీపీ హయాంలో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను చంద్రయ్య లాంటి వారిని నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేస్తే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుని నిద్రపోయాడు తప్ప ఏ రోజు మాట్లాడాల. ఎంతో మంది దళితులను దారుణంగా హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి నోరు తెరవల. చివరికి ఆ అనంతబాబుని కూడా పెట్టుకుని తిప్పాడు, ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శవం కనపడగానే రాజకీయం మొదలు పెట్టాడు. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇతర సమస్యలన్నిటినీ కూడా దృష్టి మరల్చి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు చర్చకు రాకుండా కేవలం వీటి ద్వారా డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాయే ఇప్పుడు ఇది. మొన్న గుంటూరు జిల్లా వినుకొండలో జరిగినటువంటి ఘటన మనందరం చూసాం. ఇద్దరు వ్యక్తులు కూడా వైసీపీ సానుభూతి పరులే. వైసీపీ రౌడీ షీటరు పిఎస్ కాంతో కూడా చంపిన వ్యక్తి జిలానీకి సంబంధం ఉంది. వాళ్ళంతా వైసీపీకి అనుకూలంగా పనిచేశారు, వైసీపీ నాయకులతో తిరిగారు, వాళ్ళు ప్యూర్ వైసీపీ. అయితే జరిగిన గొడవలు వ్యక్తిగత గొడవలు. ఆల్రెడీ గతంలో రషీద్ అనే వ్యక్తి జిలానీ మీద దాడి చేసిన మాట వాస్తవం. ఇప్పుడు జిలానీ దాని మీద పగ సాధింపుగా రషీద్ మీద కత్తితో దాడి చేశాడు. సో అసలు జరిగిన ఘటన ఏంటయ్యా అంటే అసలు ఘటన ఇది. సరే, జరిగింది మనం ఖండించాల్సిన ఘటనే. ఏ పార్టీలు కానివ్వండి, విషయం ఏదైనా కానివ్వండి, జరిగిన ఘటన ఖండించాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో వెళుతున్నాడు. ఎవరి కుటుంబాన్ని? రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి. మరి చంపిన వ్యక్తి మీ పార్టీ వాడే కదా, నువ్వు పరామర్శకి ఆ మాట చెప్తావా? అమ్మ, చంపిన వాడు కూడా మన పార్టీయే, సరే పోనేలే అని చెప్పి నువ్వు రషీద్ కుటుంబానికి చెబుతావా? మరి ఎందుకు ఇప్పుడు శవ రాజకీయం చేయాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి నిజంగా అభిమానం ఉండి ఒకవేళ పరామర్శకి వెళ్తే దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎందుకు 144 సెక్షన్ పెట్టారు? ఎందుకు మా కాన్వాయ్ నెలనెవరు? పోలీసులు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి కావాలంటే వెళ్ళి పరామర్శించవచ్చు, దానికి ఎటువంటి ఆంక్షలు లేవు, మేమేం అడ్డుకోం. కానీ మంది మార్బలాన్ని వేసుకొచ్చి, కాన్వాయిలు వేసుకొచ్చి అక్కడ ఉద్రిక్తత వాతావరణాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరిగితే చూస్తూ ఊరుకోం. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంటరిగా వెళ్ళి పరామర్శించి రావచ్చు, ఒక వ్యక్తి మాత్రం వెళ్ళి పరామర్శించి రావచ్చు అని చెప్పారు. అంతేగాని నేను వెళ్ళేటప్పుడు 10,000 మందిని 20,000 మందిని కూడా వేసుకెళ్తా, వెళ్ళి నేను పరామర్శ చేస్తా, దాన్ని నా సాక్షి మీడియాలో వేసుకుంటా అంటే పోలీసులు ఊరుకోరు. లా అండ్ ఆర్డర్ అనేది దెబ్బతింటుంది అనేది పోలీసుల ఉద్దేశం. ఇక వైసీపీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది టీడీపీ నేతల మీద దాడులు చేశారు, హత్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నోరు మెదిపాడా అంటే ఇప్పుడు అధికారంలో ఉంది టీడీపీ కాబట్టి వాళ్ళని హత్య చేసినా అవి కనపడవు. వైసీపీ నేతల మీద చిన్న దాడి జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందినటువంటి టీడీపీ సానుభూతి పరుడు షేక్ కసీం ఒక ముస్లిం వ్యక్తిని వైసీపీ అత్యంత దారుణంగా దాడి చేసి చంపేసింది 7/6/2024 అంటే జూన్ 7వ తారీఖున. అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలానికి చెందినటువంటి మోదుపల్లి గిరినాథ్ అనే ఒక వ్యక్తిని టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే వక్కస్తో వేటకొడవళ్లతో దాడి చేశారు. ఇది జూన్ 9, 2024 జరిగింది. అలాగే అనంతపురం జిల్లా దాడిపట్టి పట్టణంలో లాల్ బాషా టీడీపీకి ఓటు వేశాడని డాబాపై నిద్రిస్తున్న సమయంలో కత్తులతో దాడి చేశారు. ఇది 17 జూన్ 2024. అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి దంపతుల కళ్ళలో కారం కొట్టి ఇనుప రాడ్లతో దాడి చేస్తే ఆ భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి చనిపోవడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 25 జూన్ 2024 జరిగింది. అలాగే కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో మహమ్మద్ గని అనే ఒక టీడీపీ కార్యకర్తని దారుణంగా దాడి చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది కూడా వైసీపీ పదవుల నుంచి దిగిపోయిన తర్వాత జరిగింది.
ఇక రాయదుర్గంలో విచక్షణారహితంగా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని విచక్షణారహితంగా అంటే జూలై 10వ తేదీన విచక్షణారహితంగా దాడి చేసి చంపేసి అక్కడ పడేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, టీడీపీకి ఓటు వేశారని, టీడీపీలో చురుగ్గా పాల్గొన్నారని, లేదా టీడీపీ సానుభూతి పరులని వాళ్ళ కుటుంబాల మీద వైసీపీ ఇన్ని దాడులు చేసింది. నిజంగా తెలుగుదేశం పార్టీ గన సమన్వయంతో ఉండకపోతే ఈ పార్టీకి వైసీపీ నేతలు ఎవరైనా బయట తిరిగేవాళ్ళ? తెలుగుదేశం పార్టీ మీద తిరిగి దాడులు చేసి ఇప్పుడు అసలు టీడీపీకి సంబంధం లేని దాడులను వాళ్ళ గంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి ఈ దాడికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఇద్దరు వైసీపీ వ్యక్తులు వారి వ్యక్తిగత కారణాలతో దాడులు చేసుకుంటే దాన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీకి అంటగట్టారు? మరి టీడీపీలో ఇంతమంది మీద వైసీపీ దాడి చేసిందే, మరి ఏ రోజు దాని గురించి ఎందుకు నోరు విప్పలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రాణాలు ఒకరివైతే ప్రాణాలు, మరొకరివైతే ప్రాణాలు కాదా? అంటే ఇది కేవలం శవరాజకీయం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. గెలిచి నెల రోజులైతే ఇప్పటి వరకు పట్టుమని ఓడిపోయిన తర్వాత పట్టుమని 10 రోజులు కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్లో మకాం ఉండలేదే, బెంగళూరు పారిపోయావు, హైదరాబాద్ పారిపోయావు, విదేశాలకు పారిపోయావే. మరి ఈరోజు నువ్వు ఆంధ్రాలో జరిగే ఘటనల మీద ఏ విధంగా స్పందించడానికి నువ్వు అర్హుడివి? ఒక ప్రతిపక్ష పార్టీ నేత హోదా నీకు లేకపోయినా ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది. నిజంగా తప్పు జరిగితే దాన్ని ఖండించు, దానికి ఏమీ ఇది లేదు. కానీ మీ పార్టీ వాళ్ళు చంపేస్తే, మీ పార్టీ వాడిని మీ పార్టీ వాళ్ళే చంపేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటకట్టే విధంగా ఈరోజు శవరాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల టైంలోనే శవరాజకీయం చేసేవాడు. బహుశా అనుకున్నాడేమో శవరాజకీయం నేను 5 ఏళ్ల పాటు చేయాలి, ఎన్నికల టైంలోనే చేస్తే అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకున్నాడేమో తెలియదు. కానీ ఇప్పుడు తిరిగి మళ్ళీ శవరాజకీయం మొదలుపెట్టాడు. ఇది పూర్తిగా ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి కక్ష వల్ల జరిగినటువంటి ఘటన. పల్నాడు జిల్లా పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. ఆల్రెడీ జిలానీ అనే వ్యక్తి వైసీపీలో ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. రషీద్ అనే వ్యక్తి ఏకంగా ఆ వైసీపీ పార్టీ ఒక విభాగంలో కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి వీరిద్దరికీ కూడా తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవు. జరిగిన దాడి పూర్తిగా వారి వ్యక్తిగతం. ఒకప్పుడు రషీద్ జిలానీ మీద దాడి చేస్తే ఇప్పుడు జిలానీ రషీద్ మీద దాడి చేశాడు. సో గతంలో ఇదే జిలానీకి చెందినటువంటి బండిని గతంలో రషీద్ తగలబెట్టాడు. అలాగే దాడి చేస్తే జిలానీకి కూడా చాలా తీవ్ర గాయాలు అయ్యాయి. సో ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అయ్యాయి, బయటకు వచ్చే సోషల్ మీడియాలో ఉన్నాయి, చూడొచ్చు. అంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దాడి. కానీ రాష్ట్రంలో ఏదో అశాంతి నెలకొందని, రాష్ట్రంలో ఏదో యుద్ధ వాతావరణం వచ్చేసిందని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. వాస్తవానికి 1-2 ఘటనలు జరిగినప్పటికీ కూడా వైసీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉంది. ప్రతి ఘటనను పోలీసులు వెంటనే అదుపు చేయడంతో పాటు నిందితులందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వైసీపీలో హయాంలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినా పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఈ శవ రాజకీయాలు మానుకోవాలి, ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించాలి.